గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబూనిచిన్, నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతీ పూర్ణేందు బింబాననాత్ క్షోణితలంబునన్నెన్నుదురు శోకగమృకీర్తింతు క్షోణితలంబునన్నెన్నెదుట పోయింది. మళ్ళీ పోయిందిరా, మళ్ళీ తీసేరా ఇవాళ. అరే మళ్ళీ తీసే తప్పు వస్తుందిరా. 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి శని అర్ధాష్టమం, 4ంట శని ఉన్నాడు. మరి గురువు 7ంట ఉన్నాడు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కుజుడు అర్ధాష్టమంలో ఉంటే ప్రాణకంటకుడు, చాలా దెబ్బలు తగలటమో, ఏవో ఇబ్బందులు, ఇంట్లో ఎవరికైనా ఏదైనా వ్యాధులు రావటమో, ఆపరేషన్లు జరగటమో, ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి శనికి జపం చేయించుకోవాలి తప్పనిసరిగా. తర్వాత రాహుకేతువులు బాగాలేరు, అన్నిటికీ జపాలు చేయించాలంటే చాలా కష్టం. ఈ రాశి వాళ్ళకి రాహువు గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. గురువు వల్ల విద్య, ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారాలు బాగాలేవు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఎవరో తగులుతారు రాహుకేతువులని, ఒకళ్ళు ఎమ్మడబడతాడు ఏదో నాకు పని చేయమని. రాహుకేతువులాగా పడ్డారు ఏంటని అంటారు, వదిలిపెట్టకుండా వేధించుకు తింటారు. అట్లా రాహుకేతువులు విపరీతంగా వేధిస్తారు, చాలా నష్టపెడతాడు, చాలా అనారోగ్యాలు, చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, విపరీతమైన బాధలు వస్తాయి. ఎన్ని బాధలు పడి తట్టుకోలేక చివరికి ఏమవుతుంది, ఏ పని చేయలేక చివరికి బ్రతుకు తిరుగు లేక చాలా బాధలు పట్టడం జరుగుతుంది. ఇటువంటి బాధల నుంచి మీరు కోలుకోవాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. ఒకటే చెబుతున్నా, ఏమంటే దారిని వెళుతున్నావు, బొటన వేలికి దెబ్బ తగిలింది, గోరు కదిలి పైకి లేచింది, రక్తం బాగా వచ్చింది. తెలిసిన వాడేమంటాడు, అరే ముందు డాక్టర్ దగ్గరికి పోయి ఆ వేలు క్లీన్ చేయించి కట్టు కట్టించి సెప్టిక్ కాకుండా ఇంజక్షన్ చేయించుకోరా అంటే వీడంటాడు, నాకు ఎటువంటివి దెబ్బలు లెక్కలేదు, అన్నీ పోతాయిలే అంటాడు, పోతాడు. చివరికి ఈ దెబ్బకి మట్టి తగిలేటప్పటికల్లా సెప్టిక్ అవుతుంది. సెప్టిక్ అయిన తర్వాత చీము పడుతుంది, వాస్తుంది. అది కూడా లెక్క చేయలేదు అనుకోండి, చివరికి మొద్దు బారిపోతుంది, నొప్పి కూడా తెలియదు, చేతితో పట్టుకున్న స్పర్శ కూడా తెలియదు. అప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి ఇట్లా అందే అంటే, నాయనా నీకు కాలు సెప్టిక్ అయిపోయింది, వేలు వరకు తీసేయాలో పాదం వరకు తీసేయాలో తెలియదు అంటాడు. అట్లాగే జ్యోతిష్యం ఎట్లాంటిదంటే, నీవు నష్టపడ్డ తర్వాత నా దగ్గరకు వచ్చి ఏంటి ప్రయోజనం, 3 వంతులు పోగొట్టుకున్నావు, అది కాక నేను జాతకం చెబితే ఇంకొక నష్టం పడాలి, ఎందుకు ఇంకా ఖర్చు పెట్టిస్తాను నేను. కాబట్టి అక్కడి దాకా రాకుండా ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఇప్పుడు సంవత్సరం మధ్యలో ముందు జనవరి నుంచి మార్చి నుంచి కొత్త సంవత్సరం వచ్చింది. మార్చి 19 నుంచి 27 ఏప్రిల్ 6వ తారీఖు వరకు, 2026 మార్చి 19 నుంచి 2027 తారీఖు 2027వ సంవత్సరం
ఏప్రిల్ 6వ తారీఖు వరకు కొత్త సంవత్సరం. ఈ సంవత్సరం లోపల చాలా సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి. చూడండి, యుద్ధాలు పెరిగిపోతున్నాయి. ముందు ఆయిల్ సమస్య వస్తుంది, ఆయిల్ రేట్లు పెరుగుతాయి. ఈ ఆయిల్ రేట్లు ఎప్పుడైతే పెరిగినాయో ప్రతి వస్తువు మీద ధరలు పడతాయి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. శని వల్ల ఇబ్బంది పడేవాళ్ళు 5 కనపడుతున్నారు. ఎవరు 5 అంటే మేషరాశికి 12ంట శని, మీనరాశికి 1ంట శని, కుంభరాశికి 2ంట శని, ధనస్సు రాశికి 4ంట శని, సింహరాశికి 8ంట శని. ఇది ఏలినాటి శనిలో ఇవి 5 రకాలన్నమాట. ద్వాదశస్తమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. నేను చెప్పా కదా, సింహరాశికి 8ంట ఉన్నాడు శని, ధనస్సు రాశికి 4ంట ఉన్నాడు శని, కుంభరాశికి 2ంట ఉన్నాడు శని, మీనరాశికి 1ంట ఉన్నాడు శని, మరి మీనరాశికి 12ంట ఉన్నాడు శని. ఇట్లా శని ఉండేటట్లయితే ద్వాదశం అంటే 12, అష్టమం అంటే 8, జన్మం అంటే 1, అష్టమం, ద్వాదశం, జన్మం, ద్వితీయం, అర్ధాష్టమం. ఇట్లా కనుక శని ఉంటే మీరు బతకడం చాలా కష్టమవుతుంది. ఆత్మహత్య చేసుకుందామన్నంత బాధ కలుగుతుంది. ఈ సంవత్సరం వల్ల కూడా సింహరాశికి, ధనస్సు రాశికి, కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి శని పూర్తిగా బాగాలేడు. మరి మార్చి 19 నుంచి ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు కూడా మేషరాశి, మీనరాశి, కుంభరాశి, ధనస్సు రాశి, సింహరాశి ఈ రాశులకి శని పూర్తిగా బాగాలేడు. మరి గోచార రీత్యా బాగాలేదు. జన్మలగ్న రీత్యా ఎట్లా ఉన్నది అనేదానికి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా చూపించుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా జాతకం చూసి మీకు దోషాలు ఏమన్నా ఉంటే దానికి ఏ రకమైన పూజలు చేయాలో చూసి మీకు ఆ రకం పూజలు చేయించి మీ యొక్క జాతకం బాగుండేట్టుగా, మీరు నష్టపడకుండా ఉండేటట్లుగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మా నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి తగిన ఫీజు చెల్లించి, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవాల్సిందిగా చెబుతూ ఉన్నాను. స్వస్తి.